ముందుగా కాళీమాతను స్మరించుకుంటూ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని మీరు గత జన్మలో చేసినటువంటి పొరపాట్లని కావచ్చు, గత జన్మలో చేసినటువంటి తప్పులని కావచ్చు, ఆ కర్మ నుంచి విముక్తి పొందడం కోసం ఈ విశ్వ నియమాన్ని గనక మీరు ఆచరించారంటే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు ఈ హారోస్కోప్ ప్రకారం దశమంలో కేతు ఉండడం వలన వృత్తిలో, వ్యాపారాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఎప్పుడూ ఆధ్యాత్మిక వైపు ఉండిపోవాలన్నటువంటి ఆలోచనలే ఉద్భవిస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు ఈ జన్మలో ఎప్పుడో చిన్నప్పుడు ఆ కార్ బాగుంది, ఈ ఇల్లు బాగుంది, ఇలాంటి కొన్ని కోరికల్ని కోరుకోవడం వలన ఇవి కూడా నెక్స్ట్ బర్త్కి కర్మలుగా మారుతాయి. ఆ కోరికలన్నింటినీ నెరవేర్చుకుంటూ ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడానికి నేను కూడా కృషి చేస్తూ ఉన్నాను. తదుపరి వీడియోలో నేను ఏ నిర్ణయం తీసుకున్నాను దానికోసం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఆ తదుపరి వీడియోలో నాకున్నటువంటి 50 కోరికల్ని మీ ముందు పెడతాను. చిన్న అంతరాయం అని చెప్పొచ్చు, జరగచ్చు ఏమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా జరుగుతుందని నేను చెప్పను. ఎప్పుడైతే ప్రస్తుతం ఉన్నటువంటి కోరికలన్నింటినీ ఇవి జరగకూడదు, ఇంకొకటి జరగాలి అని సంకల్పించుకుంటామో అప్పుడు ఆత్మ అనేది శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకునే ప్రక్రియ కూడా సంభవించవచ్చు. గత జన్మలో తీరనటువంటి కోరికలు ఏవైతే పెండింగ్ కోరికలు ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికే శరీరం అనేది ఆత్మ తీసుకొని ఇక్కడ ఈ జన్మ తీసుకున్నది. ఇప్పుడు ఈ జన్మలో కోరికల్ని నేను నెరవేర్చుకోను, ఇంకొక కోరికలు కావాలి, ఇలాంటి కొత్త కోరికలు కావాలని ఎప్పుడైతే సంకల్పించుకుంటారో అప్పుడు ఈ శరీరం ఇక్కడ ఉండే పర్పస్ లేదు. కాబట్టి శరీరం అనేది కొత్త శరీరాన్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఎప్పుడైతే సాధన మొదలు పెడతానో అప్పటి నుంచి 9 రోజుల వరకు ఏమీ జరగకపోతే నా కొత్త కోరికలన్నీ నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ఏదైనా సంభవించింది అంటే చెప్పలేము, తరువాత కనిపించకపోవచ్చు. అన్నింటికీ సంసిద్ధం అయ్యే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాం. నాకున్నటువంటి 50 కోరికల్ని మీ ముందు పెడుతూ ఉన్నాను. మీ ముందు ఎప్పుడైతే 50 కోరికల్ని పెడతానో దాని తరువాత నుంచి నెరవేరే ఒక్కొక్క కోరికని మీ అందరికీ తెలియజేస్తూ వస్తాను. మీరు కూడా మీ కర్మలన్నింటినీ పక్కన పెట్టేసి ఎలా ప్రస్తుతం ఉన్న కోరికల్ని నెరవేర్చుకోవాలి, దానికోసం ఎలాంటి సాధనలు చేయాలని పర్సనల్గా నన్ను కలిసినటువంటి వాళ్ళకి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో ముఖంగా కనుక చెప్తే సమాజం మొత్తం ఎప్పుడూ కించపరుస్తూ ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా కలికాలం కాబట్టి ఇక్కడ అందరికీ కష్టాలే కావాలి. కాబట్టి మంచి అవకాశాలని సైతం మనిషి వదులుకోవడానికి సంసిద్ధంగా ఉంటాడు. మార్పు కోసం ఎప్పుడూ కూడా తప్పించడు. ఎవరైతే మారాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రక్రియని అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా కొన్ని ఉపదేశాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఆచరిస్తే కనుక ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఆ స్థాయి మారిపోయి ఒక ఉన్నతమైన స్థితికి రావచ్చు. ఉన్నతమైన స్థితికి మీరు వచ్చినప్పటికీ మీరు కూడా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతిని సాధించడానికే కృషి చేయాల్సి ఉంటుంది. వీటికి మీరు సంసిద్ధమైతే నేను ఎప్పుడైతే ఆ వీడియో చేస్తానో దాని తరువాత నుంచి ఎప్పుడైతే నేను ఆ ప్రక్రియని కూడా అవలంబిస్తానో, ఆచరిస్తానో అప్పటి నుంచి మీరు కూడా ఆచరించవచ్చు. కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.